దాంతోపాటు బస్సుకు చుట్టూ అంటుకోవడం జరిగింది. సో ఇది ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయింది. దాని తర్వాత బస్సులో ఉన్న డ్రైవర్, క్లీనర్ బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఎన్నో ప్రయత్నించారు, కానీ కుదరలేదు. కానీ బస్సులో ఉన్న వాళ్ళు ఎలా మరి ఎమర్జెన్సీ డోర్ దానికి ఉందా అంటే ఎమర్జెన్సీ డోర్ ఉన్నా కానీ ఆ బస్సు మొత్తం సెంట్రలైజ్డ్ సెన్సార్ అని తెలిసింది. సెన్సార్ అని డీయాక్టివేట్ అవ్వడంతో డోర్స్ ఓపెన్ కాలేదు. దాంతో చాలామంది అక్కడ ప్రయత్నించారు. కొంతమంది అయితే గ్లాస్ డోర్లు పలగొట్టుకొని బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు మట్టుకు నిజంగా చూస్తుంటేనే ఎంతోమంది ప్రాణాలు పోయాయి. నిజంగా అనిపించింది మామ, దేవుడు లేడు, అస్సలు లేడు. ఉంటే ఇంతమంది ఒకేసారి చనిపోతారా? ఉంటే ఇంతమందిని ఒకేసారి చంపుతాడా? చస్తూ ఉంటే చూస్తుంటాడా మామ? తప్పు ఒకటి చేశాడు, కానీ శిక్ష ఒక్కరిదా? మనిషి చనిపోతే కాలుస్తారు, కానీ బ్రతికున్నప్పుడే కాలుతూ చనిపోయారు. చనిపోయిన వాళ్ళు ఎంతమంది బ్రతకాలని ఆశ ఉండొచ్చు. దేవుడా మమ్మల్ని కాపాడు అని వాళ్ళ ఆర్తనాదాలు దేవునికి వినపడలేదా మామ? జీసస్, రాముడు, అల్లా త్రిత్వంలో ఉన్న ఏకైత్వం ఒక్కరొచ్చి కూడా కాపాడలేకపోయారు. బ్రతికున్నప్పుడే నరకం చూశారు. ప్రతి మనిషికి చావు రావాలి, కానీ ఇలాంటి చావు అస్సలు రాకూడదు, అస్సలు రాకూడదు మామ. అసలు దేవుడే లేడనిపించింది. శవాల ముక్కలు అవడమేంది మామ? వాళ్ళ శవాలు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనుక్కోలేకపోయారు, కేవలం ఒక్క నిర్లక్ష్యం వల్ల. నిజంగా ఇది ఎర్రిస్వామి కూడా అవుతుందని ఊహించలేదు, శివశంకర్ కూడా అవుతుందని కూడా ఊహించుకోలేదు, బస్సు డ్రైవర్ కూడా ఊహించుకోలేదు. కానీ తప్పు అయితే జరిగింది. ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలి, అంతకు మించి మనం ఏం చేయలేము. అంతే. బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తున్న బస్ నేమ్ వి కావేరీ ట్రావెల్స్. బెంగళూరు నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అవుతుంది. చాలామంది ప్రయాణికులు ఉన్నారు. దాంట్లో వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ